1915 నుంచి 1979 మధ్య కాలంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మిత్రదేశాలుగా ఉండేవి. 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో వచ్చిన కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్ని లిటిల్ సాటన్ అంటే అక్రమ దేశంగా ప్రకటించింది. దీంతో ఆ రెండు దేశాలు దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి. అప్పటి నుండి ఈ రెండు దేశాలు బద్ధశత్రులుగా మారాయి. ఈ యుద్ధం వెనుక ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇజ్రాయెల్ ఒక దేశంగా ఉండడం ఇరాన్ ఒప్పుకోదు. రెండవది, ఇరాన్ రహస్యంగా అణుబాంబులు తయారు చేస్తుందని ఇరాన్ టార్గెట్ చేస్తూ ఉంటుంది. మూడవది, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యం కొనసాగిస్తాయి. దీంట్లో ఇరాన్ రెగ్యులర్గా ప్రాక్సీ వార్స్ చేస్తుంది. పాలస్తీనా, లెబనాన్, యెమెన్ వంటి దేశాలతో ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంది. సో దీనికి ప్రత్యరిగా ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి ఇరాన్పై సైనిక చర్య చేపట్టింది. దీని పేరే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఈ ఆపరేషన్లో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అలీ అయతుల్లా ఖమేనీ మరణించారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ఈ యుద్ధంలో భాగంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి.